Hello friends, welcome to my channel. My name is Nag Gangadhar. Today topic ఏంటంటే ఫ్రెండ్స్ ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్. అయితే ఫంక్షన్ ఆఫ్ ఇన్పుట్ డివైజెస్ అంటే కీబోర్డ్, మౌస్ అలా అయితే ఎక్సెట్రా అయితే ఉన్నాయి. ఇప్పుడు దాంట్లో గురించి అయితే తెలుసుకోవచ్చు. ఇన్పుట్ డివైజెస్ అంటే ఏంటి అనే దాని గురించి క్లాస్ అయితే తెలుసుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో వచ్చి అవుట్పుట్ డివైజెస్ గురించి అయితే నేనైతే మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను డయాగ్రామ్స్తో ఫ్రెండ్స్. అంటే నేను బోర్డు మీద కూడా రాస్తాను, కానీ ఏంటంటే డయాగ్రామ్ చూస్తే బాగా అర్థమవుతుందని అయితే నేనైతే ఈ విధంగా అయితే వీడియోస్ అనేది మీకు ఈ ఈ విధంగా అయితే బాగున్నాయో, మీకు వీడియోస్ అనేది ఈ విధంగా చేయమంటారో, లేకపోతే బోర్డు మీద అయితే ఇంకా రాస్తే మీకు అయితే బాగా అర్థమవుతుందని నేనైతే బోర్డు మీద రాస్తాను. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేస్తే నేనైతే బోర్డు మీద అయితే రాస్తాను. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే చేస్తాను. బోర్డు మీదనే కాదు, మీకు ఏ విధంగా కావాలైతే ఆ విధంగా అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇన్పుట్ డివైజెస్ అంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు దేర్ ఆర్ యూజ్డ్ టు పాస్ ద డేటా. అంటే అదైతే ఎలా యూజ్డ్ అవుతాయి అంటే డేటా అనేది పాస్ చేస్తుంది. దేర్ ఆర్ యూజ్డ్ టు అవి అయితే ఏ విధంగా అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకా క్లాస్లోకి అనేది వెళ్దాం. ఇన్పుట్ డివైజెస్ అంటే తెలుసుకోవచ్చు. ఇప్పుడు దేర్ ఆర్ యూజ్డ్ టు పాస్ ద డేటా. అంటే దీంట్లో అయితే దేనికైతే యూజ్ చేస్తారంటే డేటా అనేది పాస్ చేయడానికి. అంటే పాస్ అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అయితే ఉంది, కీబోర్డ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ అయితే కీబోర్డ్ తీసుకోవచ్చు. కీబోర్డ్ అనేది మనం ఏదైతే టైప్ చేస్తున్నామో అదైతే మానిటర్లోకి అయితే పాస్ చేస్తుంది, సిస్టంలోకి అయితే. అర్థమైంది కదా ఎగ్జాంపుల్? అలా అయితే ఆ డేటా అనేది పాస్ చేస్తుంది ఫ్రమ్ యూజర్ టు కంప్యూటర్. కీబోర్డే కాదు, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. ఇక్కడైతే మీకైతే అక్కడైతే నీకు చేసేది ఆన్సర్ అయితే ఫ్రమ్ యూజర్ టు కంప్యూటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నాను అంటే యూజర్కి కంప్యూటర్కి ఉన్న సంబంధం. నేనైతే ఇంక ఎగ్జాంపుల్ ఎందుకు దీనికి, యూజర్కి కంప్యూటర్కి ఉన్న రిలేషన్షిప్ అంటే అర్థమైంది కదా. అంటే ఇప్పుడు నేనైతే ఏదైతే ప్రోగ్రామ్ అనేది చేస్తున్నాను, ఆ ప్రోగ్రామ్ అనేది చేసేటప్పుడు ఆ మానిటర్ అనేది తీసుకుంటుంది. మానిటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. యూజర్ టు కంప్యూటర్ అంటే నేనైతే ఏదైతే వాడుతున్నానో అదైతే కంప్యూటర్కి అనేది ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. నేను ఏదైనా వీడియోస్ చూడడం కానీ, ఏదైనా ప్రోగ్రామ్ చేయడం కానీ, ఏదోటి అలా ఎక్సెట్రా ఆ విధంగా అయితే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ వేరియస్ ఇన్పుట్ డివైజెస్ ఆర్. అంటే ఇన్పుట్ డివైజెస్ అంటే ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని రకాలు, అవి ఏంటి అయితే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాతో పాటు అయితే మీరైతే వీడియో అయితే చూడండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ అయితే చేయను నేను లేట్ అయితే చేయను. ఫస్ట్ ఇది కీబోర్డ్, సెకండ్ మౌస్, థర్డ్ది జాయ్స్టిక్. నేనైతే పేజ్ అయితే ట్రాకింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ లైట్ పెన్, నెక్స్ట్ ట్రాక్ బాల్, నెక్స్ట్ స్కానర్ ప్లస్, నెక్స్ట్ డిజిటల్, నెక్స్ట్ మైక్రోఫోన్, నెక్స్ట్ మ్యాగ్నెట్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, MICR కూడా అంటారండి ఫ్రెండ్స్ దాన్ని. నెక్స్ట్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అంటే OCR అని కూడా షార్ట్కట్లు అయితే అంటారు. నెక్స్ట్ బార్కోడ్ రీడర్, నెక్స్ట్ ఆప్టికల్ మార్క్ రీడర్, OMR. అయితే ఈ టైప్స్ అయితే మీకైతే ఎన్ని ఉన్నాయితే నేనైతే చూసి అయితే చెప్తాను. ఇప్పుడు 6, 7, 8, 9, 10, 11, 12 అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అయితే డయాగ్రామ్స్తో అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే నీట్గా అయితే వినండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. అలా లేకపోతే మీకైతే ఏదైనా నోట్స్ అయితే రాసుకోండి, బాగా అయితే అర్థమవుతుంది. ఏంటంటే ఫ్రెండ్స్ కీబోర్డ్ మీకైతే క్లియర్గా అయితే కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది కీబోర్డ్, మోస్ట్ కామన్ అండ్ వెరీ పాపులర్ ఇన్పుట్ డివైస్. అంటే అదైతే కామన్గా అయితే యూజ్ చేస్తారంటే, అలాగే వెరీ పవర్ఫుల్ ఇన్పుట్ డివైస్ అంటే అది వెరీ పవర్ఫుల్ కూడా. ఈజ్ కీబోర్డ్ అంటే అది కీబోర్డ్. ఇట్ హెల్ప్స్ ఇన్పుటింగ్ ద డేటా టు ద కంప్యూటర్.
అంటే ఇదైతే ఎలా అయితే ఉపయోగపడుతుంది అంటే ఇన్పుటింగ్ ద డేటా. అంటే మనం ఏదైనా టైప్ చేసినా, మనం ఏదైనా అక్కడ ఏదైనా సెర్చ్లో ఏదైనా టైప్ చేయాలంటే ఇది కీబోర్డ్ అనేది లేకపోతే ఇంకా సిస్టమ్ అనేది ఉండదు. ఏదైనా టైప్ చేయడానికైనా, ఏదైనా ప్రోగ్రామ్ చేయడానికైనా, ఏదైనా మీరు ఏది చేసినా కీబోర్డ్ అనేది కంపల్సరీ అయితే ఉండాలి. అదైతే ఇన్పుటింగ్ ద డేటా అయితే ఇస్తుంది. అది కంప్యూటర్కి అనేది డేటా అనేది ఇస్తుంది. అది ద the layout of the keyboard is the same as that of traditional typewriter. అంటే అక్కడ ఏంటి కాదు, కీబోర్డ్ అనేది సేమ్ ట్రెడిషనల్ టైప్ రైటర్. అంటే ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా టైపింగ్ చేసుకోవాలన్నా ఏదైనా ట్రెడిషనల్గా అయితే కూడా ఇదైతే టైప్ చేసుకోవచ్చు. ఇట్ కాన్స్టెంట్స్ ఆఫ్ సమ్ అడిషనల్ కీస్. అంటే దీనికి అయితే సమ్ ఎడిషనల్ కీస్ అనేది ఉంటాయి. ప్రొవైడెడ్ ఫ్రమ్ పెర్ఫార్మింగ్ సమ్ ఎడిషన్ ఫంక్షన్స్ దెన్ టైప్ రైటర్ అంటే దీనికి ఎడిషనల్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, ఎడిషనల్ కీస్ అయితే చూద్దాం. ఇప్పుడు ఇది కీబోర్డ్స్ ఆర్ ఆఫ్ 2 సైజెస్. ఇది కీబోర్డ్స్ అనేది 2 సైజులు అయితే ఉంటాయంట. ఫస్ట్ ఇది చూద్దాం. 84 keys ఆర్ 101 and 102 keys are for non-Windows. ఫస్ట్ ఇదైతే చూద్దాం. 84 keys are 101 and 102 keys for non-Windows. సెకండ్ ఇదైతే చూద్దాం. 104 keys are 108 keys for Windows and Internet. అంటే మీకు అయితే టైప్స్ అయితే తెలిసి కదా. ఫస్ట్ ఏంటి అంటే ఏంటి, సెకండ్ అంటే ఏంటి మీకు అయితే అర్థం కదా. ఇదిగోండి మీ కీబోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదిగోండి కీబోర్డ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కీబోర్డ్ అనేది మీకు అయితే కాపాడుతుంది కదా. కీబోర్డ్ అయితే కాపాడుతుంది కదా అక్కడ మీకు. నెక్స్ట్ కీబోర్డ్ అయితే కాపాడుతుంది కదా. నెక్స్ట్ ఏంటంటే ఇంకా మీకు అయితే డీప్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయమంటే బోర్డు మీద అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని మీద వీడియో అయితే చేస్తాను. మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ విధంగా వీడియోస్ అయితే కావాలి అనే దాని గురించి అయితే మీరైతే కామెంట్ చేస్తే, ఒకళ్ళు కామెంట్ చేసి నేనైతే వీడియో చేస్తాను. అందులో అయితే నేనైతే ఇబ్బంది అయితే ఏం పడను. మీరైతే కామెంట్స్ పెడతలేదని చూస్తున్నాను నేను. మీరైతే కామెంట్స్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మౌస్. మౌస్ అయితే ఇమేజ్ అయితే ఎలా ఉంటుంది, మీకు అయితే ఇమేజ్ అయితే కాపాడుతున్నా క్లారిటీ. కానీ కాపాడితే కాపాడిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. ఇందులో అయితే మొహమాటం పడకండి. నెక్స్ట్ మౌస్ అంటే ఏంటంటే ఇదైతే మీరైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇదైతే చెప్తాను ఇప్పుడు. మౌస్ ఈజ్ మోస్ట్ పాపులర్ పాయింటింగ్ డివైస్. అంటే మౌస్ అనేది మోస్ట్ పాపులర్ పాయింటింగ్ డివైస్. అయితే ఏదైనా మన ఏదైనా పాయింట్ కార్డ్ అయితే మీరైతే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేనైతే పెన్ అయితే ఇలా పాయింట్ కార్డ్ అయితే ఇట్టాను కదా. అది మౌస్ అనేది కూడా ఏదైనా టాపిక్లో కానీ ఏదైనా అండర్లైన్ చేసేటప్పుడు కానీ ఇదైతే బాగా అయితే పాయింటింగ్ అయితే బాగా పెడుతుంది. నేనైతే పెన్తో అయితే ఎలా చేస్తున్నానో అది అయితే అలాగైతే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఏదైనా మీరు ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడైనా పాయింటింగ్ అయితే బాగా పెడుతుంది. ఇది మోస్ట్ పాపులర్ ఇది. నెక్స్ట్ ఇట్ ఈజ్ ఏ స్మాల్ ప్లామ్ సైజ్ బాక్స్. అంటే ఇది అయితే చిన్న బాక్స్లకి అయితే ఉంటుంది. మీరైతే ఎక్కడైతే చూస్తున్నారు కదా, చిన్న బాక్స్లో అయితే ఉంది ఇది. విత్ ఏ రౌండ్ బాల్. మీకు అక్కడైతే రౌండ్ బాల్ అయితే కాపాడుతుంది కదా, మీకు ఇలా రౌండ్గా అయితే ఉంది కదా, అది రౌండ్ బాల్. ఆల్ ఇట్స్ బేస్ విత్ సెన్సెస్ ద మూమెంట్ ఆఫ్ మౌస్ అండ్ సెండ్స్ కరస్పాండింగ్ సిగ్నల్స్ టు సిపియు. అంటే ఇది ఏంటంటే సిగ్నల్స్ అనేది సిపియుకి అనేది ఇస్తుంది ఆన్ ప్రెసెసింగ్ ద బటన్స్. అంటే ఇక్కడ బటన్స్ అయితే ఉంటాయి కదా, మీకైతే చెప్తాను. ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్స్ ద్వారా అయితే ప్రెస్సింగ్ అయితే చేస్తుంట. జనరల్లీ ఇట్ హ్యాస్ 2 buttons కాల్డ్ లెఫ్ట్ అండ్ రైట్ బటన్. చూసుకున్నారు కదా, బటన్స్ అయితే లెఫ్ట్ రైట్ కూడా ఉంటాయంటే ఈ బటన్స్. అండ్ స్క్రూడ్ బాల్ అంటే ఇది మధ్యలో నేనైతే చెప్పాను కదా, రౌండ్గా సర్కిల్ కింద ఉంటుందని బాల్, అది స్క్రూడ్ బాల్. ఈజ్ ప్రజెంట్ అట్ ద మిడిల్. స్క్రూడ్ బాల్ అనేది ఎక్కడ ఉంటుంది, మిడిల్లో అయితే ఉంటుంది కదా. చూసారు కదా, మీకే చూపెడుతున్నాను. ఇటేపేమో లెఫ్ట్ క్లిక్, ఇటేపో రైట్ క్లిక్ అట్లా ఉన్నాయి కదా. ఇది మధ్యలో మనకి స్క్రూడ్ బార్ అంటే మిడిల్లో అయితే ఉంది. ఇది
మౌస్ కెన్ బి యూజ్ టు కంట్రోల్ ద పొజిషన్ ఆఫ్ కర్సర్ ఆఫ్ స్క్రీన్. అంటే అక్కడ ఏంటంటే ఈ స్క్రీన్ అనేది కంట్రోల్ చేస్తుంది, మౌస్ అనేది స్క్రీన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు నేనున్నాను, నా మొబైల్ అనేది ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, నేనే కదా కంట్రోల్ చేస్తున్నాను. అలాగైతే ఇదైతే కంట్రోల్ చేస్తుందంట. అర్థమైందిగా ఫ్రెండ్స్? ఇంకేమైనా డౌట్లు ఉంటే మీకైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ జాయ్స్టిక్. నెక్స్ట్ ఏంటి మీకైతే కాపాడుతుంది కదా ఇక్కడ జాయ్స్టిక్. సో ఫ్రెండ్స్, నేనైతే ఇలా అయితే బుక్లో అయితే ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే మీరు పెట్టి కామెంట్స్ని పెట్టి నేనైతే బోర్డు మీద కూడా ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఏంటంటే మీకు డయాగ్రామ్స్ కూడా నీట్గా అయితే కాపాడాలని నేనైతే బుక్లో అయితే చెప్తున్నాను. మీరైతే వీడియో అయితే ఎండ్ దాకా అయితే చూడండి. నెక్స్ట్ జాయ్స్టిక్ డయాగ్రామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకైతే స్క్రీన్ మీద అయితే బాగా అయితే క్లారిటీగా అయితే కాపాడుతుంది కదా. జాయ్స్టిక్ డయాగ్రామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇదైతే చెప్తున్నాను. ఇప్పుడు జాయ్స్టిక్ ఈజ్ ఆల్సో ఏ పాయింటింగ్ డివైస్. అంటే జాయ్స్టిక్ కూడా పాయింటింగ్ డివైస్ మౌస్ లాగా, విచ్ ఈజ్ యూజ్ టు మూవ్ కర్సర్ పొజిషన్ ఆన్ ఏ మానిటర్ స్క్రీన్. అంటే ఇదేనా మానిటర్ అంటే ఇప్పుడు స్క్రీన్ మీద అయితే మనకైతే మూవ్ గట్ట అయితే పొజిషన్ అయితే ఒక పొజిషన్ అయితే పెడతారు కదా. అప్పుడు అంటే అప్పుడు ఏదైనా మనం సర్చ్ బార్లోకి వెళ్ళాలంటే సర్చ్ బార్లోకి అయితే వెళ్తుంది. అలాగే ఏదైనా మనం ఏదైనా ఎంటర్ చేయాలంటే ఆ ఎంటర్లోకి కూడా అయితే ఇదైతే ఏదైనా యాప్స్ కానీ ఏదైనా ఓపెన్ చేయాలనుకుంటే ఇదైతే మూవ్ అవుతూ ఉంటుంది. ఇది స్పెరికల్ బాల్ టైప్లో అయితే ఉంటుంది. పైన చూపెట్టినది మీకు డయాగ్రామ్లో. ఇగో స్పెరికల్ బాల్ అంటే ఇది చూసుకోండి. స్పెరికల్ బాల్లో అయితే ఉంది కదా ఇక్కడ. ఈ విధంగా ఇక్కడ నేనైతే ఇది పెన్ అయితే చూపెడుతున్నాను. స్పెరికల్ బాల్ అదైతే స్పెరికల్ బాల్ లాగా అయితే ఉంటుంది. అంటే అక్కడ ఇట్స్ బోత్ లోయర్ అండ్ అప్పర్ ఎండ్స్. అంటే లోయర్ ఉంది అండ్ అప్పర్ కూడా ఉంది ఇక్కడ. అయితే ఇంక అర్థమైంది కదా జాయ్స్టిక్ అంటేనే. డయాగ్రామ్ అయితే ఇదిగో మీకు అయితే బాగా అయితే చూపెడుతున్నాను. ఇట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ కంప్యూటర్ యాడెడ్ డిజైనింగ్. అంటే డిజైనింగ్కి అయితే ఏదైనా యాడింగ్ చేసుకున్నప్పుడు డిజైనింగ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డ్రాయింగ్ ఉంటుంది కదా కంప్యూటర్లోని. ఆ డ్రాయింగ్ చేసినప్పుడు యాడింగ్ గట్టి డిజైనింగ్ ఏదైనా ఉపయోగపడుతుంది అంటే ఇది జాయ్స్టిక్ని దానికైతే ఉపయోగ చేస్తారంట. నెక్స్ట్ లైట్ పెన్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే లైట్ పెన్స్ అయితే మీకు అయితే కాపాడుతుంది కదా. ఇదైతే మామూలు పెన్ లాగా అయితే ఉన్నాయి. లైట్ పెన్ ఈజ్ ఏ పాయింటింగ్ డివైస్. అది కూడా పాయింటింగ్ డివైసే, విచ్ ఈజ్ సిమిలర్ టు నార్మల్ పెన్. అంటే అదైతే ఏ విధంగా అయితే ఉంటుంది అనుకుంటున్నారు, నార్మల్ పెన్ కింద అయితే ఉంటుంది అంటే అది. ఇట్ ఈజ్ యూజ్ టు సెలెక్టెడ్ ఏ డిస్ప్లేడ్ మెన్యూ. అంటే ఏదైనా మెనూలో ఇప్పుడు సెట్టింగ్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్ అనేది ఉంది, ఆ సెట్టింగ్స్ ఇంకా ఉంటాయి కదా, ఫోను ఏదో ఉంటాయి కదా మొత్తం మీద మెనూలో. అప్పుడైతే ఇదైతే పాయింటింగ్ అయితే చేస్తుందంట డిస్ప్లే మీద మన మానిటర్ స్క్రీన్ మీద. అర్థమైంది కదా. నెక్స్ట్ వెన్ లైట్ పెన్స్ టిప్స్ ఇన్ మూవ్డ్ ఓవర్ ద మానిటర్ స్క్రీన్ అండ్ పెన్ బటన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఫోటో సెల్. ఇదైతే మీకైతే అవసరం లేదు. లైట్ పెన్ అయితే అర్థమైంది కదా. నేనైతే ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ మాత్రం చెప్తాను. మీరు ఇంకా బుక్లో అయితే మీకు అయితే క్లారిటీగా అయితే చూపెడతాను. మీరైతే ఇంకా చూసుకుని మీరైతే ఏదైనా గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. లేకపోతే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేస్తే నేనే చెప్పేస్తాను మీకు. నెక్స్ట్ ట్రాక్ బాల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరైతే చూస్తున్నారు కదా ట్రాక్ బాల్ మౌస్ లాగా ఉంది కదండి. ట్రాక్ బాల్ ఈజ్ ఇన్పుట్ డివైస్. అదైతే ఇన్పుట్ డివైస్ అని మనం చెప్పుకోలేదు. ఇది మరీ చెప్పేస్తాను చూసండి, మరీ ఆలకించండి. అయితే యూజ్ ఇన్ నోట్బుక్. అంటే ఇదైతే నోట్బుక్లో అయితే యూజ్ చేస్తారంట. నోట్బుక్లో అయితే యూజ్ చేస్తారంట. ల్యాప్టాప్ కంప్యూటర్స్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ ఏ మౌస్ అంటే మౌస్ లాగా అయితే ఉంటుంది అంటే ఇది. దిస్ ఈజ్ ఏ బాల్. ఇదైతే బాల్ విచ్ ఈజ్ ద హార్ప్ ఇన్స్టెంట్ అండ్ బై. ఇదైతే మీకు అయితే అవసరం లేదు ఈ పాయింట్ అయితే. నెక్స్ట్ స్కానర్ అయితే ఈ విధంగా అయితే ఉంది.
Scanner is a input device which works more like a photocopy machine. అంటే ఫోటోకాపీ మిషన్. ఇప్పుడు ఏదైనా మనం ఏదైనా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ ఏదైనా మీకు ఫోటో ఫ్రేమ్స్ కానీ ఏదైనా కావాలంటే ఇదైతే స్కాన్ అనేది చేస్తుంది. యూజ్డ్ వెన్ సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఆన్ ఏ పేపర్. అంటే మనం ఏదైనా పేపర్లో ఏదైనా పీడిఎఫ్స్ కానీ ఏదైనా అయితే ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే పేపర్ ద్వారా అయితే కూడా ఇస్తుంది ఇది. అండ్ ట్రాన్స్ఫర్డ్ టు ద హార్డ్ డిస్క్ ఆఫ్ ద కంప్యూటర్స్. అయితే ఇదైతే హార్డ్ డిస్క్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేస్తుంది ఇది. నెక్స్ట్ స్కానర్ అంటే అర్థం కాకపోతే నెక్స్ట్ డిజిటల్ చూసారు కదా. డిజిటల్ ఈజ్ ఏ ఆల్సో ఇన్పుట్ డివైస్ ఇది విచ్ కన్వర్ట్స్ అలాంగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఏ డిజిటల్ ఫామ్. అంటే ఇదైతే ఇన్ఫర్మేషన్ అనేది డిజిటల్కి అయితే ఇస్తుంది. నెక్స్ట్ డిజిటల్ కెన్ కన్వర్ట్ ఏ సిగ్నల్ ఫ్రమ్ ద టెలివిజన్ కెమెరా ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ నెంబర్స్. అంటే టెలివిజన్కి అలాగే కెమెరా అండ్ సిరీస్ ఏదో ఉన్నాయి కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అయితే చెప్తున్నాను టెలివిజన్ ఉంది. ఇప్పుడు ఇంకా మీకైతే అండర్లైన్ చేస్తున్నాను అక్కడ మీకైతే చెప్తున్నాను. టెలివిజన్ ఉంది, కెమెరా ఉంది, ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ నెంబర్స్. అంటే సిరీస్ ఆఫ్ నెంబర్స్కి అయితే ఇదైతే అంటే క్లారిటీగా అయితే లేదు. దట్ కుడ్ నాట్ బి స్టోర్డ్ ఇన్ ఏ కంప్యూటర్. అయితే ఇదైతే స్టోర్ చేసుకుంటే అయితే ఉంటుందంట. దే క్యాన్ బి యూజ్డ్ బై ద కంప్యూటర్ టు క్రియేట్ ఏ పిక్చర్. అంటే ఇప్పుడు ఏదైనా కంప్యూటర్లో ఏదైనా క్రియేట్ చేయాలనుకుంటే పిక్చర్ ఇదైతే బాగా అయితే యూజ్ అవుతుందంట. అర్థమైంది కదా. నేనైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను చెప్తున్నాను. మీరైతే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మొహమాటం పడకండి. నెక్స్ట్ మైక్రోఫోన్ ఈజ్ ఇన్పుట్ డివైస్ టు ఇన్పుట్ సౌండ్ దట్ ఈజ్ దెన్ స్టోర్డ్ ఇన్ ఏ డిజిటల్ ఫామ్. ద మైక్రోఫోన్ ఈజ్ యూజ్డ్ ఫర్ వైరస్ అప్లికేషన్స్. అంటే ఈ మైక్రోఫోన్ అనేది ఎలా అయితే యూజ్ చేస్తారంటే దీన్ని వైరస్ అప్లికేషన్స్కి అయితే యూజ్ చేస్తారు. లైక్ యాడింగ్ సౌండ్. ఇప్పుడు ఏదైనా మన షార్ట్ ఫిల్మ్ ఏదైనా తీసినప్పుడు అదైతే యాడింగ్ సౌండ్కి అయితే కూడా పెట్టుకోవచ్చు. అండ్ మల్టీమీడియా ప్రజెంటేషన్ ఆఫ్ ఫర్ మిక్సింగ్ మ్యూజిక్. ఏదైనా మిక్సింగ్ కూడా చేసుకోవచ్చు మ్యూజిక్ అనేది మైక్రోఫోన్లో అయితే. మైక్రోఫోన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. డయాగ్రామ్ చూసారు కదా. మైక్రోఫోను మౌత్లో ఉంది, ఇంకేది కాబడుతుంది మౌత్లో ఉంది. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఇంక్ కార్డ్ రీడర్. ఇదైతే డయాగ్రామ్స్ అయితే చూడండి, నేనైతే తర్వాత అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నాకు టైం అనేది ఎక్కువైంది. అంటే టైం గురించి అనే కాదు, మీరైతే చూసి మీకు ఏమర్థమైందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే మీకే వర్క్ ఇది. నెక్స్ట్ డయాగ్రామ్స్ అయితే స్క్రీన్ షాట్ తీసుకుని నాకైతే అదైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దీని మీద గివ్వే అనేది పెడతాను. బార్ కోడ్ రీడర్ గట్రా మొత్తం నీకు కాబడుతుంది కదా. సో ఫ్రెండ్స్ వీడియో అనేది నచ్చితే లైక్ చేసుకోండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి. సో ఫ్రెండ్స్.